హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాకిర్ హుసేన్. మీరు చూస్తున్నారు ఎగ్జామ్స్ ట్రైనింగ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఐబీబీఎస్ బ్యాంక్స్ యొక్క నోటిఫికేషన్స్, ఐబీబీఎస్ ద్వారా వచ్చే జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఎస్బీఐ. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనకు ఎస్బీఐ క్లర్క్స్ నోటిఫికేషను 8,000+ జాబ్స్తో కూడిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ ఎస్బీఐ క్లర్క్ యొక్క నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎస్బీఐ క్లర్క్ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అండ్ ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్బీఐ అయితే సపరేట్గా నోటిఫికేషన్ వదిలింది కదా, మిగతా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ కిందకి వచ్చే బ్యాంక్స్ టోటల్గా మనకు 21 ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటేసారి నోటిఫికేషన్ మనకు ఈ ఐబీబీఎస్ ద్వారా మనకు విడుదల చేస్తారు. ఇది ఎప్పుడంటే ఎవ్రీ ఇయర్ జూలై నుంచి నవంబర్ ఈ మధ్యలో మనకు ఐబీబీఎస్ ద్వారా 3 నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ చూడండి. ఐబీబీఎస్ అంటే మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, దీని యొక్క ఫుల్ ఫాము. ఈ ఐబీబీఎస్ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ చేసి నోటిఫికేషన్ వదులుతారు. ఈ ఐబీబీఎస్లో టోటల్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఆంధ్ర బ్యాంకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్సెట్రా, సిండికేట్ బ్యాంక్ ఎక్స్ట్రా అట్లాంటివి ఈ ఐబీబీఎస్లో వదులుతారు. దీంట్లో మళ్ళా మనకు క్లర్క్, పీఓ అని ఈ ఐబీబీఎస్లో నేషనలైజ్డ్ బ్యాంక్స్లో క్లర్క్, పీఓ 2 నోటిఫికేషన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఆంధ్ర బ్యాంకు, సిండికేట్ బ్యాంకు అట్లాంటివి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఐబీబీఎస్ ఆర్ఆర్బి అంటారు దీన్ని. దీంట్లో వచ్చేసి ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ బ్యాంక్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏపీజీబీ, అదే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. వీటి గ్రామీణ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఈ వేరే నోటిఫికేషన్లో సపరేట్గా వదులుతారు. ఇక్కడ చూడండి, ఐబీబీఎస్ అంటే ఆంధ్ర బ్యాంకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబీబీఎస్ ఆర్ఆర్బీకి ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి కడపలో ఉంది. నెక్స్ట్ ఈ ఐబీబీఎస్ ద్వారా వచ్చే నోటిఫికేషన్ యొక్క జాబ్స్కి క్వాలిఫికేషన్ అండ్ ఏజెస్ ఇక్కడ చూద్దాము కింద. ఫస్ట్ వచ్చేసి ఐబీబీఎస్ ఆర్ఆర్బి అంటే రూరల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. వీటిలో వచ్చే జాబ్స్ ఏవంటే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 అంటారు దీన్ని. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 2. దీనికి రిలవెంట్ డిగ్రీ అంటే దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఈ స్కేల్ 2, స్కేల్ 3లో దీనికి సంబంధించి డిగ్రీలో సపరేట్గా ఒక కోర్స్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ సపరేట్గా చేసి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 32 వరకు స్కేల్ 2కి. అండ్ స్కేల్ 3కి 21 నుంచి 40 వరకు. స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్. అండ్ నెక్స్ట్ ఐబీబీఎస్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్. దీనికి వచ్చేసి 2 నోటిఫికేషన్స్ సపరేట్. ఇదంతా కలిపి మనకు ఈ ఐబీబీఎస్ ఆర్ఆర్బిలో టోటల్గా 1 నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఈ ఐబీబీఎస్లో మనకు క్లర్క్ సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది అండ్ పీఓ సపరేట్. పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ ఫుల్ ఫామ్ దీనిది.
అంటే అసిస్టెంట్ మేనేజర్. క్లర్క్కు వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్కు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అక్కడ చెప్పాను కదా సపరేట్ కేటగిరీస్ వైజ్ ఉంటాయని. ఇక్కడ చూడండి, ఆఫీసర్ స్కేల్ 2 అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. దీనికి ఇంకో పేరు ఆఫీసర్ స్కేల్ 2 అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. ఈ జాబ్కి ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలి మనకు. కానీ ఇందాక చెప్పాము కదా, ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో లేదా ఐబీపీఎస్లో ఈ క్లర్క్ పీఓకి అండ్ ఈ ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1కి ఈ రెండిటికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కానీ ఈ స్కేల్ 3కి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. దీనికి 2 ఇయర్స్, దీనికి 5 ఇయర్స్. ఇక్కడ చూడండి, ఈ ఆఫీసర్ స్కేల్ 2కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చర్, మార్కెటింగ్, ఇంకా ఎక్స్ట్రా ఇట్లా టోటల్గా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 అదే దాంట్లో ఇంకో కేటగిరీ స్పెషలిస్ట్ ఆఫీసర్. ఇది వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఇది వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలి. అండ్ ఐటీ, ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్లో కేటగిరీ 6 ఉన్నాయి. వాటిలో ఐటీ ఆఫీసర్ కావాలంటే బీటెక్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. అండ్ చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే సిఏ చేయాలి. లా ఆఫీసర్ కావాలంటే లా చదివి ఉండాలి. అండ్ 4th వన్ ట్రెజరీ మేనేజర్ కావాలంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ 5th వన్ మార్కెటింగ్ మేనేజర్ కావాలంటే ఎంబీఏలో మార్కెటింగ్ చేసి ఉండాలి. అండ్ 6th వన్ లాస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3rd వన్, ఇది ఆఫీసర్ స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్, దానికి వచ్చేసి 2 ఇయర్స్ ఉండాలి, దీనికి 5 ఇయర్స్. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అట్లా టోటల్గా సబ్జెక్ట్ వైజ్ ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు మనకు క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ ఎంత అనేది చూసాం కదా. దీనికి ఏజ్ లిమిట్ అక్కడ చెప్పాను కదా, 21 నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ ఆర్ఆర్బీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సపరేట్ ఉంటుంది, ఓన్లీ ఐబీపీఎస్కి అయితే సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ. ఇది మెయిన్స్లోనే, ఈ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది మెయిన్స్లోనే ఉంటుంది. ఇది క్లర్క్కు ఉండదు, ఓన్లీ పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్కి మాత్రమే ఈ లెటర్ రైటింగ్, ఎస్సే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. క్లర్క్కు అయితే ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్సే మాత్రమే, ఈ 2 మాత్రమే క్లర్క్కు ఉంటాయి. పీఓకు అయితే మెయిన్స్ అయిపోగానే ఈ లెటర్ రైటింగ్ ఎస్సే రాయాలి అని ఇంటర్వ్యూ. ఈ మెయిన్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉండదు, ఓన్లీ ఆన్లైన్ టైప్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అండ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది దీనికి. ఇక్కడ చూడండి, 1/4 మార్క్ అంటే 4 క్వశ్చన్స్ మనం రాంగ్ చేస్తే 1 మార్క్, అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ ప్లస్ 1 టోటల్గా 5. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమేం టాపిక్స్ ఉంటాయి
ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎన్ని మార్క్స్ టోటల్గా, అలాగే టైం ఎంత ఉండదు అనేది ఇక్కడ టోటల్గా క్లియర్గా ఉంది చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీస్ అసిస్టెంట్, దీని యొక్క ప్రిలిమ్స్లో వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అండ్ నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మనకు వచ్చేసి 80 క్వశ్చన్స్ ఇస్తాడు, 80 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి మనకు 1 అవర్ ఉంటుంది ఈ ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ఆర్బీస్. అండ్ నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇక్కడ చూడండి 10 మార్క్స్ డిఫరెన్స్, 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, అంటే ఇక్కడ మనము ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేదా హిందీ తీసుకోవచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కంప్యూటర్ అవేర్నెస్లో లేదా కంప్యూటర్ ఎబిలిటీ అంటారు. దీంట్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ ఇస్తే 20 మార్క్స్, అంటే హాఫ్ మార్క్ ఈ క్వశ్చన్కి. ఇట్లా టోటల్గా చేస్తే 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. అండ్ టైం వచ్చేసి మనకు 2 అవర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, దీని వచ్చేసి ప్రిలిమ్స్ సేమ్ మనకు ఆఫీస్ అసిస్టెంట్ లెక్కనే ఇక్కడ స్కేల్ 1కి ఉంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇక్కడ చూడండి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటివ్ అబిలిటీ, ఇక్కడ ఇది పిఓ కాబట్టి అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ కాబట్టి దీనికి తేడా ఉంది. అంటే ఇది దీనికి తేడా ఏందనేది మీకు ఇది ఓన్లీ బ్రీఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు ఈ రెండింటికి తేడా ఏందో చెప్తాము. ఇక్కడ క్వాంటిటీ అప్డేట్ వచ్చేసి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, టోటల్ వచ్చేసి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. టైం వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ ఉంది. నెక్స్ట్ మెయిన్స్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చేసి లేదా హిందీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. కంప్యూటర్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. టోటల్ మనకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. టైం వచ్చేసి మనకు 1 అవర్ టైం వచ్చాయి. ఫ్రెండ్స్ ఇందాక ఐబీబీఎస్ ఆర్ఆర్బీ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఐబీబీఎస్లో క్లర్క్ అండ్ పిఓ ప్రొబేషనరీ ఆఫీస్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రిలిమ్స్లో వచ్చేసి అక్కడ ఇంగ్లీష్ లేదు, డిఫరెంట్ గమనించండి. అక్కడ ఇంగ్లీష్ లేదు, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది. అంటే అక్కడ డిఫరెంట్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అక్కడ లేదు, ఇక్కడ యాడ్ అయింది. ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ వచ్చేసి ప్రిలిమ్స్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైం వచ్చేసి సేమ్, అక్కడ 1 అవర్ ఇక్కడ 1 అవర్. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ టైము టోటల్గా మనకు కలిపి 1 అవర్కి ఇస్తే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ మనకు టైం కూడా సపరేట్ ఇచ్చేసాడు. అంటే ఈ టైంలోపు మనము ఈ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ అన్నాడు కదా, ఈ 35 మినిట్స్ లోపు ఇది అయిపోతుంది. అంటే మనం అక్కడ సిస్టంలో ఏ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ తీసుకుంటామో అది కంటిన్యూస్గా 35 మినిట్స్ వరకు వస్తుంది. నెక్స్ట్ అది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వేరేది మనం మళ్ళీ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటామో అది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ టైం తర్వాత క్లోజ్ అవుతుంది. అంటే అప్పుడు వేరే సబ్జెక్ట్ చూడనీకే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ బాగా చేస్తారో ఆ సబ్జెక్ట్ని ఎంచుకొని మంచి మార్క్స్ తెచ్చుకోనికే ట్రై చేయండి. ఇక్కడ మెయిన్స్లో వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ 35 మినిట్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్ ఉంటుంది. అండ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్. అండ్ జనరల్
ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్, 45 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్గా మనకు ఇక్కడ చూస్తే 2 అవర్స్ టైం ఉంది. అండ్ నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓలో సేమ్ క్లర్క్ లెక్కనే ఇక్కడ కూడా సేమ్ ప్రిలిమ్స్ అయితే. మెయిన్స్ చూడండి, ఇంగ్లీషు 35 క్వశ్చన్ 40 మార్క్స్ 40 మినిట్స్. అండ్ ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇక్కడ చేంజ్ అయింది చూడండి, డేటా అనలైసిస్ అని ఇంటర్ప్రిటేషన్. అంటే ఇక్కడ బార్ గ్రాఫ్స్, టేబుల్ చార్ట్స్, పై చార్ట్స్ ఇట్లా దాని గురించి ఎక్కువ ఇక్కడ వస్తాయి క్వశ్చన్స్. 35 క్వశ్చన్స్ ఇస్తే 60 మార్క్స్, 45 మినిట్స్ టైం. ఇదైతే చాలా హార్డ్ ఉంటుంది. రీజనింగ్ కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 45 క్వశ్చన్స్ ఇస్తే 60 మార్క్స్, 60 మినిట్స్ టైం ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఇస్తే 40 మార్క్స్, 35 మినిట్స్ టైం. టోటల్గా మనకు 155 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్, 3 అవర్స్ టైం. మనకు ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 3 అవర్స్ అని చెప్పాను కదా. పీఓకి మాత్రమే ఈ లెటర్ రైటింగ్, ఎస్ఏ ఉంటుందని. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ అండ్ ఎస్ఏ రైటింగ్. అంటే లెటర్ ఒకటి ఉంటుంది, ఎస్ఏ ఒకటి ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకు కాదు 35 మినిట్స్ టైం ఉంటుంది. మనకు టోటల్ 30 మార్క్స్ ఉంటాయి ఈ ఎస్ఏ రైటింగ్కి. నెక్స్ట్ సబ్జెక్ట్స్. ఈ టోటల్గా మనకు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అన్నిట్లో మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, అండ్ సెకండ్ క్వాంటిటివ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫోర్త్ వన్ కంప్యూటర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, అండ్ సిక్స్త్ కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. జనరల్ అవేర్నెస్ అంటే బ్యాంకింగ్ సంబంధించి జనరల్ అవేర్నెస్ మినిమం 3 months బ్యాక్. కంప్యూటర్ అంటే మనకు మినిమం ఎంఎస్ ఆఫీస్, సి లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ అంటే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఎర్రర్ డిటెక్షన్ ఉంటుంది, సిలాజియమ్స్ ఉంటాయి. ఇట్లా టోటల్ ఇంగ్లీష్లో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో అండ్ రీజనింగ్లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజనింగ్ ఎబిలిటీలో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి పూర్తిగా చూడండి ఇక్కడ. అంటే మనం ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీలో పూర్తిగా ఈ టాపిక్స్ నేర్చుకుంటే మనము టోటల్ సిలబస్ని కవర్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్, సెకండ్ వచ్చేసి ఫజిల్ ఆర్ లైన్ అరేంజ్మెంట్, థర్డ్ వచ్చేసి సిలాజియమ్స్, ఫోర్త్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్, సిక్స్త్ వన్ కోడింగ్ డీకోడింగ్, సెవెంత్ వన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ర్యాంకింగ్, అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ డైరెక్షన్స్, అండ్ 10th వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అండ్ నెక్స్ట్ 11th నెంబర్ సిరీస్. ఇవి రీజనింగ్ ఎబిలిటీలో మనకు ఈ టాపిక్స్ ఉంటాయి. ఇంతగా రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో చూసాం కదా. ఇప్పుడు న్యూమరికల్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఇక్కడ చూడండి. మనకు ఇక్కడ టోటల్గా 3 parts ఉన్నాయి. ఈ 3 partsలో ఫస్ట్ పార్ట్ని సింగిల్ ఐటమ్స్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్ట్ ఉంది కదా, దీన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. మనకు ఐబీపీఎస్ పీఓలో చూసాం కదా డేటా ఇంటర్ప్రిటేషన్ అని. ఇవి చెప్పాను కదా, పై చార్టు, టేబుల్ చార్టు, బార్ గ్రాఫ్, లైన్ చార్ట్. వీటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చూడండి పార్ట్ 1. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఐటమ్స్ అంటామన్నారు కదా. దీంట్లో ఫస్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రొపోర్షన్, సెకండ్ వచ్చేసి యావరేజెస్,
థర్డ్ వన్ వచ్చేసి పర్సంటేజెస్, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, ఫిఫ్త్ వన్ బోట్ అండ్ స్ట్రీమ్స్, సిక్స్త్ వన్ వచ్చేసి ఎస్ఐ అండ్ సిఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సెవెంత్ వన్ మిక్సర్స్, సెవెంత్ తర్వాత ఎయిత్ అండ్ టైమ్ అండ్ వర్క్, నైన్త్ వన్ వచ్చేసి ఏజెస్ అండ్ టెన్త్ వచ్చేసి పార్ట్నర్షిప్, నెక్స్ట్ 11th ప్రాబబిలిటీ, నెక్స్ట్ 12th వచ్చేసి టైం, స్పీడ్, డిస్టెన్స్. వీటి గురించి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి నెంబర్ సిరీస్, అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషను, నెక్స్ట్ అప్రాక్సిమేషను, అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ పార్ట్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3, దీంట్లో పై చార్టు, టేబుల్ చార్టు, బార్ గ్రాఫ్, లైన్ చార్ట్, వీటి గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు రీజనింగ్ వచ్చేసి మనము ఈ 11 టాపిక్స్ని కవర్ చేయాలి. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి వచ్చేసి ఈ 3 పార్ట్స్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని కవర్ చేయాలి. అలాగే వీటితో పాటు ఇక్కడ ఉన్నాయి కదా టోటల్ సబ్జెక్ట్స్, ఈ 2 తర్వాత ఇంగ్లీష్లో, తర్వాత కంప్యూటరు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఇవి జనరల్ అవేర్నెస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనం లాస్ట్ 3 months నుంచి ఫాలో కావాలి. అండ్ జనరల్ అవేర్నెస్ కూడా లాస్ట్ 3 monthsకి ఫాలో కావాలి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ అంటే మనకు సి లాంగ్వేజ్ అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది. ఇంకా ఇంగ్లీష్లో అయితే పేరాగ్రాఫ్, తర్వాత అరేంజ్మెంట్ టాపిక్స్ ఉంటాయి. వీటిని ఫాలో అయితే సరిపోతుంది. వీటి గురించి నేను ఫస్ట్ వచ్చేసి రీజనింగు, క్వాంటిటీ ఆప్టిట్యూడు అండ్ కంప్యూటరు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, ఈ టోటల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన టాపిక్ వైజ్ వీడియోస్ని డైలీ ఈ టాపిక్ వైజ్ ఒక్కొక్క అంటే రీజనింగ్కి సంబంధించి ఒక వీడియో, క్వాంటిటేటివ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ఒక వీడియో, ఇంగ్లీష్, కంప్యూటర్, జనరల్ అవేర్నెస్, కరెంట్, టోటల్ ఈ 6 టాపిక్స్కి సంబంధించి డైలీ ఒక్కొక్క వీడియోని మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.